మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో మనం ఒక అంశాన్ని నేర్చుకుంటున్నాం. ఏంటి అంశం అంటే, మేము దేవుని ఎదుట దేవునికి విరోధంగా పాపం చేశాము అని ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధికి వచ్చి వారి గృహాల్లో కూడా వ్యక్తిగతంగా కూడా పశ్చాత్తాపడుతూ దేవుని యొద్ద ప్రార్థించారు అని ఉదయకాలం నేర్చుకున్నాం. మనం ఏమన్నారయ్యా అంటే, దేవుని యొద్దకు వచ్చి మేము దేవునికి విరోధముగా పాపం చేశామయ్యా, మేము దేవునికి విరోధంగా పాపం చేశాము, మా పాపాలకు చేసినందువలన మా జీవితాల్లోకి ఆశీర్వాదం ఆగింది, దీవెన ఆగింది, మేలు ఆగింది. ఎందుకంటే మాకు మా పితరులు చాలా సంపద, చాలా ఆస్తిని సంపాదించుకున్నారు, కానీ మా లజ్జాకరమైన జీవితాన్ని బట్టి, ఇది అండర్లైన్ చేయాలి, మన యొక్క లజ్జాకరమైన జీవితాన్ని బట్టి అని ఉదయం నేర్చుకున్నాం. మనం మనుషులు లజ్జాకరమైన దేవతలను పూజిస్తున్నారు, లజ్జాకరమైన పాపాన్ని ప్రేమిస్తున్నారు, లజ్జాకరమైన పనులు చేస్తున్నారు అని ఉదయం ధ్యానించాం. మనం నేటి క్రైస్తవ్యం కూడా ఆనాటి ఇశ్రాయేలు వల్లే, యూదా జాతి వల్లే నేటికి మనము లజ్జాకరమైన పనులు చేస్తున్నాం. అది గ్రహించలేకపోతున్నాం. వారు గ్రహించారు. ఎందుకయ్యా స్థితి మాకయ్యా, ఎందుకు ఈ శిక్ష అయ్యా, ఎందుకు ఆర్థిక లాస్ అయ్యా, ఎందుకు ఆరోగ్యం లాస్ అయ్యా, ఎందుకు కుటుంబాలు ఇబ్బందులు అయ్యా, ఎందుకు మా కుటుంబాలు క్షేమకరంగా వర్ధిల్లలేకపోతున్నాయి అయ్యా, ఎక్కడేసే గొంగలంటే అక్కడే ఉందయ్యా. కారణం ఏంటి? క్రైస్తవులమే కదా, విశ్వాసులమే కదా, గుడికి వెళ్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, ఎందుకు మేము పరిపూర్ణం కాలేకపోయావా అంటే, ఈ లజ్జాకరమైన దేవత ఉందే, అది నీ పితరులు సంపాదించిన ఆస్తి అంతటిని, ఆస్తి అంటే ఆస్తిని, నీ కొడుకుని, నీ కూతుర్ని, నీ భార్యని, నీ భర్తని, మొత్తాన్ని లైవ్ చేసిందట. అంటే ఎంత సంపాదించుకుంటున్నా, ఏం చేస్తున్నా వర్ధిల్లలేకపోతున్నావు, వర్ధిల్లలేకపోతున్నావు, విస్తరించలేకపోతున్నావు, దీవెనకరంగా ఉండలేకపోతున్నావు. ఏమన్నాయంటే నీ లజ్జాకరమైన జీవితం, నువ్వు సేవించే పూజించే లజ్జాకర సాతాను, లజ్జాకర విగ్రహాన్ని పూజిస్తున్నావు నీవు. అది పాపం కలిగింది, ఆ దోషం కలిగింది అని గ్రహించి వాళ్ళు ఆలోచన చేసుకో, అయ్యో ఎందుకంటే మేము యెహోవాకు విరోధంగా పాపం చేస్తున్నామయ్యో, మేము యూదులమే, దేవుని ప్రజలమే, దేవుని బిడ్డలమే, సున్నతి పొందిన వారమే, యేసుతో నడిచిన వారమే, దేవుని జనాంగమే, కానీ మేము లజ్జాకరమైన దేవతను, లజ్జాకరమైన సాతాన్ని, లజ్జాకరమైన పాపాన్ని అనుసరించి జీవిస్తున్నందువలన మా జీవితాల్లో చితికిపోయినాయ్యో, పాడైపోయినాయ్యో, భస్మైపోయిందయ్యో, అది విలువ లేకుండా పోయిందయ్యో, మమ్మల్ని అయ్యో మా పాపం అయ్యో కప్పేసిందయ్యో, మా అవమానం అయ్యో మేము కనపడకుండా మా మీద అవమానమే కనపడుతుందయ్యో. ఇంత హేమవటానికి కారణం ఏంటయ్యో? వాళ్ళు ఏమన్నారంటే, మేము యెహోవాకు విరోధముగా పాపం చేశామని దేవుని సన్నిధిలో వారు అంగలార్చారు, పశ్చాత్తాపడ్డారు, ఏడ్చారు, దేవుని నామాన్ని బట్టి దుఃఖిస్తూ ఉన్నారు. ఎన్నిటి కారణం ఏంటంటే నా పాపం. ఏ పాపం అంటే యెహోవాకు విరోధంగా మేము పాపం చేశాం. ఏంటి వారు చేసిన పాపం? దేవుని విరోధంగా వారు చేసిన పాపం ఏంటో ఉదయకాలం ఒక భాగాన్ని నేర్చుకున్నాం మనం. అదే కంటిన్యూ చేస్తాను నేను. దాన్ని మరొకసారి ఆలోచన చేద్దాం. ఏమిటయ్యా ఆయన చేసిన పాపం? యెహోవాకు విరోధముగా వారు చేసిన
చేసిన పాపం ఏంటంటే సృష్టికర్త రక్షకుడైన యెహోవాను మేము విడిచిపెట్టామయ్యా, మర్చిపోయామయ్యా. రక్షకుడైన ఆ రక్షకుడి కోసం ఎన్నోళ్ళు కనిపెట్టామయ్యా. ఇశ్రాయేలీయుల రక్షకుడు మాలోనే జన్మిస్తాడు, ఆయనే బలపరుస్తాడు. ఆ దేవుడు ఎవరంటే, మా దేవుడు ఎవరంటే రక్షకుడయ్యా, విమోచకుడయ్యా, సజీవుడయ్యా, బలపరచబడయ్యా. అలాంటి రక్షకుడు మేము విడిచిపెట్టేశామయ్యా. రెండోది ఏంటి అంటే, ఎందుకు విడిచిపెట్టామంటే అన్నాడు, మేమయ్యా సృష్టికర్త అయినా, మా సృష్టికర్త ఆయనే, ఇక వేరే దేవుడు లేడయ్యా. మా సృష్టికర్త ఆయనే, సమస్తాన్ని సృష్టించి బలపరిచి కాపాడుచున్న దేవుడు యెహోవా కదా, ఆయనే మా దేవుడు కదా, ఆయన సృష్టికర్త కదా. ఆ సృష్టికర్తను మేము విడిచిపెట్టేసేసామయ్యో. అదే పాపం అయ్యో. యెహోవాకు విరోధమైన పాపం ఏమిటంటే, ఒకటేమో రక్షకుడిని విడిచిపెట్టాం, రెండేమో సృష్టికర్తని విడిచిపెట్టాం, మూడోదేమో నా భర్త అనబడే యెహోవాయే నా భర్త అని పబ్లిక్ లో మాట్లాడాను. ఏం మాట్లాడంటే, ఆయన నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన పేరేంటో చెప్పాడు. అక్కడ చదువుదా వాక్యాన్ని, అక్కడ స్టార్ట్ చేద్దాం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అని ఆయన పేరట. ఎవరు విడిచిపెట్టవయ్యా నువ్వు? ఎవరు విడిచిపెట్టేశావు నువ్వు? సైన్యములకు అధిపతులకు యెహోవా అనే పేరు కలిగి నీ భర్త స్థానంలో ఉన్నటువంటి యెహోవా దేవుణ్ణి మనుషులందరూ విడిచిపెట్టారయ్యా. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీ విమోచకుడు, సర్వలోకానికి దేవుడు అని పేరు. ఏమిటైనా నీ విమోచకుడు, సర్వలోకానికి దేవుడు అనబడే యెహోవాను వారు విసర్జించి విడిచిపెట్టారు. ఈనాడు క్రైస్తవులు ప్రతిరోజు దేవుని దగ్గర రాలేకపోతున్నారు, ప్రతి ఆదివారం దేవుని దగ్గర రాలేకపోతున్నారు, ప్రతి ఉపవాస ప్రార్థనలకు దేవుని రాలేకపోతున్నారు, ప్రతిరోజు దేవుని గుమ్మాల్లో కనిపెట్టుకుని ఉండలేకపోతున్నారు. కారణం ఏంటయ్యా? సమయం ఉంది, ఆరోగ్యం ఉంది, వయస్సు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏ మనుషుడు కూడా పరిపూర్ణంగా ప్రతిరోజు దేవుని గుమ్మాల్లో దేవుని గడప పట్టుకొని, దేవుని ద్వార బంధకాలు, దేవుని యొక్క ద్వార బంధకాలు పట్టుకొని దేవుని సన్నిధిలో నిలిచి ఉండలేకపోవటానికి కారణం ఏంటంటే, సర్వలోక నాథుడైన సర్వలోకానికి అధిపతి అయిన, సర్వలోకాన్ని విమోచించిన దేవుడనే యెహోవాను వారు విసర్జించారు కాబట్టి, వదిలేశారు కాబట్టి, యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి రోజు దేవుని ఎదురు రాలేకపోతున్నారయ్యో. దేవుని విడిచిపెట్టేస్తే దేవుని గుడికి ఎందుకు వస్తా? రాలేకపోతున్నాడు అర్థం ఏంటి? ఇక్కడుండే దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టేశావు, ఇక్కడ దేవుణ్ణి వదిలేశావు కాబట్టి ఇక్కడ రాలేకపోతున్నావు. ఎక్కడున్నావయ్యా? ఎక్కడున్నావంటే లజ్జాకర జీవితంలో ఉన్నావు నీవు. ఇక్కడ దేవుణ్ణి, సర్వలోక పరిపాలన దేవుణ్ణి, సృష్టికర్త దేవుణ్ణి, యెహోవా అని పేరు గల దేవుణ్ణి, నీ విమోచకుడు అనబడే యెహోవా అనబడే పేరు కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసి వదిలేసి ఎక్కడున్నావే నువ్వు? రాత్రి కాలంలో ఎక్కడున్నావు నీవు? ఎక్కడ కూర్చున్నావు నీవు? ఏ స్థలంలో ఉన్నావు నువ్వు? ఈ సమయంలో నువ్వు ఇక్కడుంటే మిగిలిన వారు ఎక్కడున్నారంట? నువ్వు ఇక్కడుంటే మిగిలిన వారు ఎక్కడున్నారంటే లజ్జాకరమైన స్థలములో, లజ్జాకరమైన దేవత సమూహములో మరి కూర్చుంటే అది యెహోవాకు విరోధమైన పాపమయ్యా. వాళ్ళు ఎవరు వదిలేశారంట? ఎవరు వదిలిపెట్టేశారు? ఎవరు వదిలిపెట్టేశారు? ఏం చేస్తారు? అధ్యక్షులు ఉన్నారా మీరు? మా స్వాధీనంలో ఉండారా అంటున్నా. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు?
మీ పరిపూర్ణ కాలేపోతే కాదంటే మీకు ఉంటుల్లా. వచ్చావు కానీ మైండ్ ఈజ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. నీ బాడీది వల్ల, నీ శరీరం వల్ల, నీ మనసు కావాలి, హృదయం కావాలి, దాంతో పనుంది. నేర్చుకోవాలి, వినాలను, అది మనసులో ఉండాలి నీకు. ఈరోజు వాక్యం రేపు ప్రార్థన వెళ్లించలేకపోతున్నావంటే పర్ఫెక్ట్గా వాక్యంలో ప్రార్థనలో నీ ప్రార్థన చెప్పిన వాక్యాన్ని వెళ్లించలేకపోతే నువ్వు వింటలేదన్నమాట. వినాలి మనం. ఏమన్నాడైనా, ఎవరంటే అయినా దేవుణ్ణి నీ పేరుకి పెట్టుకుని యెహోవాను దేవుణ్ణి విడిచిపెట్టేసేసి ఎక్కడుండాలి ప్రజలంటే లజ్జాకరమైన దేవుళ్ళు యేసు ప్రభు దగ్గర కాకుండా ఎక్కడ కూర్చున్నా అది హేయమైంది, అసహ్యమైంది, లజ్జకరమైంది. అక్కడ ఏంటయ్యాను చేసే సంభాషణ అంటే లోకాల గురించి, పాపాల గురించి, ఇతరుల గురించి, పొరుగు వారి గురించి, వాడు ఈడు గురించి చెత్తంతో మాట్లాడుకునే సమయం ఎక్కడ చేసేది? ఏసేది మాట్లాడతావా? నిజమైన విశ్వాసి లజ్జకరమైన స్థలములో ఉండలేడు. నిజమైన భక్తుడు, శ్రేష్టమైన భక్తుడు పాపము ఉండే స్థలములో ఉండలేడు. నిజమైన భక్తుడు ఏమైన స్థలాల్లో ఉండలేడు. లోక గురించి మాట్లాడుకునే సంభాషణ చేసే స్థలములో ఉండలేడు. ఉంటున్నావంటే యెహోవాను విడిచిపెట్టేశావు. దేవుని భయం లేదు నీకు, వాక్య భయం లేదు నీకు. నువ్వుగా ఉండాలి, నేనుగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి, ప్రత్యేక జీవితం జీవించాలి. ఏమి లేవు. ఇక్కడ కూర్చొని ఒక రకంగా, బయటికి ఇంకో రకంగా. అందువల్ల నో గ్రోత్, నో డెవలప్మెంట్, అభివృద్ధి లేదు. ఖాళీగా ఉంది. భయం ఉందా? ఉపవాస ప్రార్థన కదా, సన్నిధి తెరిచారు కదా, సన్నిధి ఉంది కదా. సన్నిధి పోవాలంటే భయం ఏది? క్రైస్తవుడికి భయం లేదని అర్థం ఏంటి? ఎవరికి భయం ఉండదంటే ఎవరైతే యెహోవాను వదిలేశారో, విడిచిపెట్టారో వాడు నాకేం పని అయ్యా, వదిలేసా కదా, విడిచిపెట్టే కదా, వాడికి అక్కడ నాకేం పని ఉంది. ఇక్కడ ఏముందంటే లజ్జాకరమైన దేవత ఉంది, దాని ముందే ఉంటాను నేను, అక్కడే ఉంటాను నేను, అక్కడే కూర్చుంటాను నేను, నా జీవితం అక్కడ గడిపేస్తాను అనుకుంటున్నారట. అందుకని అన్నాడు, ఎవరు విడిచిపెట్టావంటే యెహోవాను విడిచిపెట్టేసి. విడిచిపెట్టిన కారణాలు ఏంటో నేర్చుకున్నాం మనం. ఎందుకంట విడిచిపెట్టామంటే ఆయన నిన్నేమో ఆశీర్వదించాడు, ఆయన నిన్ను ఆశీర్వదించాడు, నెలంతా కాపాడాడు, సంవత్సరాలు కాపాడుతున్నాడు, ఆస్తి ఇచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, సంపదించాడు, అన్ని ఇచ్చాడు. ఏది కొదువు చేయట్లేదు నీ కుటుంబానికి దేవుడు ఏది కొదువా లోటు చేయటం లేదయ్యో. ఎందుకంటే నా కుమారుడు అయ్యో, నీ రక్తం వచ్చి కనుక్కున్న నా బిడ్డవయ్యో, బాగుండయ్యో, తృప్తిగా ఉండయ్యో, నీవు నీ కుటుంబం, నీవు నీ బిడ్డలయ్యో క్షేమంగా ఉండాలయ్యో, క్షేమంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. నేను పోషిస్తానయ్యో, నేను కుటుంబానికి ఏది తక్కువ చేయనయ్యో, నువ్వు ఏది కావాలంటే అది ఇస్తానయ్యో, తిన్ను, తాగు, సిక్కించు, నాతో ఉండయ్యో, నీకు ఏది కావలిస్తాను నేను, దీవిస్తాను నేను, అనుభవించు, నాతో ఉండయ్యా అని చెప్పి నా దేవుడు ప్రతిరోజు ఏది కావాలో అది ఇస్తానే ఉన్నాడు. కానీ మనుషులందరూ వాటిని తీసుకున్నారు, అనుభవించారు, కానీ దేవుని యొద్దకు రారైపోయి వాళ్ళు అన్నారు, మేము యెహోవాకు విరోధంగా పాపం చేశామయ్యా. ఏంటి పాపం అంటే మా దేవుడైన యెహోవాను, సృష్టికర్తను, నా భర్త అనబడే యెహోవాను విడిచిపెట్టేసామయ్యా. విడిచిపెట్టే కారణం ఏంటయ్యో, ఎందుకు వదిలేసామంటే ఒకటి ఆస్తిని బట్టి. ఎక్కడ ఆస్తి నీకు? పుట్టంతో ఆస్తి వచ్చింది నీకేమన్నా? ఇశ్రాయేలుకి వెళ్దాం. ఇశ్రాయేలుకి ఆస్తి ఎక్కడిది? ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు 430 సంవత్సరాలు. తిండి లేదు, ఉంటాకి ఇల్లు లేదు, వాళ్ళకి ఏమి లేదు. కానీ దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నను నా జనమే కదా, నా ప్రజలే కదా, నా స్వాస్థ్యమే కదా, వారి కొరకు నేను శ్రేష్టమైన ఆస్తిని ఇవ్వాలకు. నా ప్రజలు 430 సంవత్సరాలు కష్టాల కొలిమిలో కాకరకాయలు, కేకకాయలు తిరిగి సరి ఆహారమే లేక బక్కచి
అలాంటి నా ప్రజల కోసం నేను శ్రేష్టమైనటువంటి ఆస్తిని ఇవ్వాలి అనుకున్నాడు. శ్రేష్టమైన ధనాన్ని ఇవ్వాలనుకున్నాడు. అనుకుని అబ్రహాం చెప్పాడు, అబ్రహామా, నా ప్రజలందరూ చూశాను, నేను నా ప్రజలందరినీ చూసే చాలా కష్టాలు ఉండారయ్యా, మీతో ప్రమాణం చేస్తున్నాను, నేను వారికి ఒక స్వాస్థ్యాన్ని, ఒక ఆస్తిని ఇస్తానయ్యా అని చెప్పి, వారిది కాని ఆస్తి అది. ఎవరిది ఆస్తి? ఇశ్రాయేల్ది కాదు, అది కానానీయులది. కానాని ఆస్తి అది. అది స్వాస్థ్యం వాళ్ళది, ఆస్తి వాళ్ళది, సంపద వాళ్ళది. వాళ్ళందరూ వాళ్ళ ఆస్తిని వాళ్ళు అనుభవించుకోకుండా దేవుడు నీకోసం ఇశ్రాయేలు కోసం కానాని ఆస్తి అంతా కొల్లగొట్టి వారు తరివేసి 7 జాతుల వారిని అందులోంచి బయటికి వెళ్ళగొట్టి వారి ఆస్తిని నీకు కట్టబెట్టాడు. వారి ఆస్తిని వాళ్ళకి కట్టబెట్టాడు. అంతేకాదు మరి ఎప్పుడు డబ్బు లేదయ్యా, ఆస్తి అంటే ఆస్తి కట్టక చేశాడు. ఎక్కడి ఆస్తి, ఎక్కడి డబ్బు, ఎక్కడి పొలము, ఎక్కడి ఆస్తి అంటే నా దేవుడు నిన్ను ప్రేమించి నీకు చాలంత ఆస్తిని ఏర్పాటు చేశాడు. నా దేవుడు నిన్ను ప్రేమించి నీది కాని ఆస్తిని, నీది కాని ధనాన్ని, నీది కాని డబ్బుని, నీది కానటువంటి పొలాన్ని నీకు ఇచ్చేశాడయ్యా. తినయ్యా నా కుమారుడయ్యా, ఇదిలో సాగు చేయి, పంటై సుఖించు, దీవించు, నీవు నీ భార్య, నీవు నీ బిడ్డలు తిని సమృద్ధిగా ఉండి విస్తరించండి, ధనం కూర్చుకోండి, డబ్బు సంపాదించుకోండి. నీది కాని ఆస్తిని నీకు ఇచ్చాడు. అంతేకాకుండా మాట బైబిల్ 112వ కీర్తన 3 చదువుదాం. కలిమియు సంపదయు, కలిమి సంపద ఎవరింట్లో ఉంది? మీ ఇంట్లో ఉంది. మా ఇంట్లో కలిమి ఉందండి, సంపద ఉన్న చెప్పుకోండి, చేయండి. అర్థం నా భాష అర్థమవుతుందా? ఈశ్వరి, మా ఇంట్లో కలిమి ఉందయ్యా, సంపద అని చెప్పు, చేయండి. ఎంత దుర్మార్గుడు ఇవాడు ఉంటాడు అసలు. ఎక్కడో కెలబళ్ళా, మీ అంత క్రూరమైనటువంటి జంతువులు ఎక్కడ ఉండరు. దేవుని సొమ్ము తిని దేవుని రొమ్ము కుదురుతున్నారు మీరు. ఏమా డబ్బులు లేవు మీకు? ఏమా చెక్క లక్షణం బ్యాంకులు ఉందిగా, 1,50,000 మీద అట్ట బాబుదా, మా బాబుదా? కాదు కాదు, దేవుంది. దేవుడికి ఇచ్చాడు, దేవుని డబ్బది. మీరేం మరి కలిమి ఉందంటే మాట్లాడలేదు. మన ఊర్లో నన్ను ఎంక్వైరీ చేస్తావంట, అయ్యా మా వాళ్ళకి డబ్బు ఉందంటే 10 లక్షలు లేనటువంటి మా ఎవరు లేని మా ఊరు అంటారు మన వాళ్ళు. ప్రతి ఇంటికి 10 లక్షలు బ్యాంక్ అకౌంట్ ఉంది అంటారు. ఎంత ధనం లేదు మనం, ఎంత ధనం లేదు తెలుసా? చాలా హ్యాపీగా ఉంటాను నేను. ఆ సంఘస్థులు అంత డబ్బు ఉందంటే అంతకంటే ఆనందం ఉంది. చాలా గొప్ప దేవుడు నా యేసయ్య. అందరి కుటుంబాలకు డబ్బు ఇచ్చాడు బాగా. ఎంత మంచి దేవుడు. మీ కుటుంబాలు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, డబ్బు కలిగి ఉండాలి, బాగా బాగా ఉండాలి మీరు. అది నా కోరిక. ఒక ఇంటి 10 లక్షల మాటల నాకు పగిలిపోయింది గుండి. నిన్న అసలు ఈ గుండి కూడా లేదు, ఆ ఇంట్లో ప్రార్థన లేదా. ఈ గుండి ఖరీదు 5 రూపాయలు ఉంటుందేమో. 5 రూపాయలు దొరకలు నేడుతున్న గుండి సగం వేసి తిరుగుతున్నా. మీరు నాకన్నా శ్రేష్ఠులే కదా. అంటే యేసు ప్రభువు వారు ఎవరికి అన్నేస్తుడు కాదు. యేసయ్య అందరూ దీవిస్తున్నాడు, నేను దీవించాడు, నా సంఘాన్ని దీవిస్తున్నాడు, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్నాడు, కలిమియు సంపదయు, వారి ఇంట్లో ఉన్నట్టు కలిమి సంపద మీ ఇంట్లో ఉండెను, వాని నీతి నిత్యము నిలిచాను. ఈ కలిమి సంపద నీకు వచ్చేసింది. ఇప్పుడు ఎందుకయ్యా యెహోవాను విడిచిపెట్టే కారణం ఏదంటే, దేవుడు నిన్ను ప్రేమించి కలిమిని సంపదను నీకు ఇచ్చి, అయ్యా నా కుమారుడు, నీవు నీ భార్య, నువ్వు బిడ్డలు తినండయ్యా, బాగుండయ్యా, అభివృద్ధి పొందండయ్యా, సంపాదించుకోండి అయ్యా, బాగుంటుండయ్యా చెప్పి దేవుడు నీకు నీ ఇంటికి కలిమి
అని చెప్పి కలిమి, సంపద, ఆస్తి దేవుడు నీకు ఇస్తే నువ్వేమో అది చూసుకుని విశ్వాసఘాతకులైపోయి అది చూసుకుని పాపంలో పడిపోయాను. ఏం చూసుకుని? ఆస్తిని చూసుకొని, డబ్బు చూసుకొని, డబ్బు పెరిగి డబ్బు వచ్చినా మనం వచ్చినా అంటారు సామెత. పల్లెటూరులో ఇక్కడ మీరు కాదు, సహజంగా ఊర్లో అంటూ ఉంటారు, డబ్బు వచ్చినా మనం వచ్చిన సామెత ఉంది, మోట సామెత. మరి డబ్బు వచ్చిందంటే డబ్బు రాగానే ఆలోచిస్తుంటే యెహోవాను విసర్జించేసినట్ట. డబ్బు రాగానే డబ్బుని ఆదాయం చేసుకుని డబ్బిచ్చిన దేవుణ్ణి వదిలేసేసి, డబ్బిచ్చిన దేవుణ్ణి వదిలేసి, డబ్బిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఆయన నమస్కారం చేయక, ఆయన ప్రార్థన చేయక, ఆయన ప్రార్థన సందులోకి గుళ్ళోకి రాలేక ఇంట్లో పడుకుని టీవీలు సినిమాలు ఏం చేస్తూ లక్షాకరం జీవితం జీవిస్తూ యెహోవాను విసర్జించేస్తే, కలిమి చూసుకొని, డబ్బు చూసుకొని, సంపద చూసుకొని యెహోవాను విసర్జించేస్తే ఏమిటంట? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7 చదువుతాం. కలిమి సంపద ఎవడిస్తే ఆ డబ్బు చూసుకొని, సంపద చూసుకొని, ఆస్తి చూసుకొని, డబ్బులు పెంచుకొని, డబ్బుల వల్ల ఆస్తి వల్ల ఏమయ్యాయంట? తమకు గమనించాలి, తమకు డబ్బు కలిగిన కొలది, కలిమంటే డబ్బు, ప్రజలకు డబ్బు కలిగే కొలది వారు నా ఎడల అధిక పాపం చేసి, అదేంటి? డబ్బు కలిగే కొలది ఏమవ్వాలి? యేసయ్యో, అబ్బాయికున్నయ్యో, డబ్బిచ్చావయ్యో, దీవించవయ్యో, సహాయపడ్డవయ్యో, ఏమి లేదు నాకయ్యో, పొలం ఇచ్చావు, పంట ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, బిడ్డలు ఇచ్చావు, డబ్బిచ్చావు, ఎంత దీవిస్తావు ప్రభుని. ఇంకా దేవుని దగ్గరగా ఉండాలి నువ్వు, ఇంకా దేవునికి దగ్గరగా ఉండాలి, ఇంకా దేవునికి సమీపంగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు ఇచ్చిన దానికంటే, ఇప్పుడు దేవుడు ఇచ్చిన దాని కంటే ఏడంతలుగా ఇవ్వటానికి సిద్ధంగా ఉండి దేవుణ్ణి ఉన్నాడు ఆయన. కానీ డబ్బు రాగానే ఆస్తి రాగానే డబ్బు పెరిగే కొలది 1000, 2000, 2000, 10,000, 10,000, లక్ష, 2 లక్షలు అలా డబ్బు పెరిగే కొలది వారు నాకు విరోధంగా పాపం చేసి పాపులైపోయారయ్యో. అంటే దేవుడు మీకు డబ్బు తప్ప, దేవుడు మీకు డబ్బులు ఇవ్వడం తప్ప, ఆస్తి ఇవ్వడం తప్ప, కలిమిని ఇవ్వడం తప్ప, సంపద తప్ప, సంపద ఇటు తప్ప అంటే వారు కలిమి చదువాక్యం తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసి కనుక వారి ఘనతను ఈయనపరిచేస్తా. డబ్బు రాగానే వచ్చింది నీకు ఘనత వచ్చింది. డబ్బులు లేకపోతే అరుగు మీద కూర్చో, మందికి పొలికి వెళ్తే డబ్బులు లేకపోతే అరుగు మీద కూర్చో. డబ్బు 1 లక్ష అనుకో, నేను వాడుకున్నారా ఆంటీ ఆ అంకుల్ వచ్చాడు కూర్చేయమంటారు. ఎవడాడు? అన్నం దేవుడు లేనివాడే. అందులో ఏమి 1 లక్ష వచ్చిందిగా, ఈ కుర్చీవాడికి ఎందుకు వేస్తారు ఇల్లు? కుర్చీ ఎందుకు వేస్తారు? లక్ష్యం చూసి, వ్యక్తిని చూసి కాదు, లక్ష్యం చూసి. లక్ష్యం లేదనుకో బయట ఇల్లు మాట్లాడతారు, వెళ్ళరానియా, థ్యాంక్స్ అనియా, మనం అక్కడే కథ అయిపోద్ది. లక్ష్యం ఉంటే ఇంట్లో రా కూర్చో, ఏ శ్రీశ్వరి వాళ్ళదమ్మా కామిదమ్మా అంటాం. ఎందుకని? లక్ష్యమహిమది. ఎస్ మంచిదే, దేవుడిని అంటగా హెచ్చించి దప్పిస్తుంటే నువ్వేం చేయాలంట? వారు కలిగిన కొలది, డబ్బు కలిగిన కొలది గర్వించి తెగించి యెహోవాకు విరోధంగా పాపం చేస్తే నా దేవుడు అన్నాడు, డబ్బు చూసుకొని, కలిమి చూసుకొని, ఆస్తి చూసుకొని గర్వించి భ్రష్టులైపోయావు కాబట్టి నీకున్న కీర్తిని, నీకున్న ఘనతను, నీకున్న పేరును తీసిపడేసి ఆ డబ్బే లేకుండా చేస్తా. అప్పుడు ఎడుతూ ఉంటారు. ఆ స్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యెహోవాని విడిచిపెట్టకూడదు.
వాళ్ళు అన్నారు, యెహోవాకు విరోధంగా పాపం చేసామయ్యా మేము. ఏంటి పాపం అంటే, యెహోవా విడిచిపెట్టేసామయ్యా. ఎందుకు విడిచిపెట్టేసామయ్యా అంటే, ఒకటి మా కలిమి కలిగిందయ్యో, ఈ కలిమి దేవుడు ఇచ్చాడయ్యో, దేవుడు నాకు ఇచ్చిన ధనమైంది, ఆస్తి దేవుడు ఇచ్చిందనయ్యా, ఈ పొలం దేవుడు ఇచ్చిందన్నయ్యా అనాలి నువ్వు. ఈ పొలం అయ్యా నాది కాదయ్యా, ఉద్యోగం అయ్యా నాది కాదయ్యా, డబ్బు అయ్యా నాది కాదయ్యా, దేవుడయ్యా నన్ను ప్రేమించి నా బిడ్డలు నేను అనాథులు కాకూడదని నన్ను ప్రేమించి ఆస్తిని, డబ్బుని, పొలమును, కలిమిని, సంపదను దేవుడు నాకు ఇచ్చాడయ్యా అని చెప్పి ఆ దేవుని కనపరుస్తూ దేవునికి సమీపంగా జీవించాలి. కానీ డబ్బు ఎక్కువైపోగానే ఆ డబ్బు తీసుకొని పాపంలో పడిపోయాను, డబ్బు తీసుకుని ప్యాకాట్లోకి వెళ్ళిపోయాను, డబ్బు తీసుకుని మందు కొట్టులోకి వెళ్ళిపోయాను, అతరం అక్కడే ఉండేను, గుళ్ళో రాట మానేసాను, గుళ్ళోకి గుళ్ళోకి ప్యాన్ లేదు, ప్యాన్ లేదు, ఎండలు ఆడుకొచ్చిన ఆడికెళ్ళి ఎందుకని డబ్బును బట్టి డబ్బులు తీసుకుని సంపద తీసుకొని కలిమి తీసుకొని అది ఎక్కడ నీకంటే నీ గతి లేకపోతే దిక్కు లేకపోతే నా దేవుడు వేసే భిక్షది. నీకేమి లేకపోతే అడుక్కునే స్థాయిలో ఉంటే నా దేవుడు భిక్షేసి దీవించాడు. ఆ దేవునికి విశ్వాసఘాతం ఉండకూడదు. నువ్వు దేవునికి ఇస్తులుగా ఉండాలి. ప్రతిరోజు దేవుని పాద సంధిలో కూర్చోవాలి, దేవుని పాదాలు పట్టుకుని దేవా ఈ స్థితి అయ్యా, ఈ కలిమయ్యా, ఈ డబ్బయ్యా నీవు నాకు ఇచ్చిందయ్యా, డబ్బయ్యా, ఆస్తయ్యా, బ్యాంక్ బ్యాలెన్స్ అయ్యా, ఈ బస్తాల బస్తా డబ్బయ్యా నువ్వు నాకు ఇచ్చావయ్యా, నువ్వు నాకు ఇచ్చావయ్యా, నువ్వు ఇచ్చిందేనయ్యా, నువ్వు లేక నాకు ఏమీ లేదని ప్రతిరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభు పాదాలందయ్యా, అయోగ్యుడన్నయ్యా, ఇంతగా దీవించడానికి ఏ పాటు వాడయ్యా, నేను నా కుటుంబాన్నయ్యా చాలా పేదవాడిని, పేద కుటుంబాన్ని ఇంతగా దీవించవయ్యా, 2 పూట్ల భోజనం చేసే స్థాయి అయ్యా, 2 పూట్లయ్యా ఎంతగా దీవికరం ఉండే స్థితి ఇచ్చావయ్యా, ఇది నీ వల్ల కలిగిన కలిమయ్యా అని దేవుడికి చెప్పకపోగా కలిమని ఆధారం చేసుకొని సంపదను ఆధారం చేసుకొని పాపం చేసి పాపంలో పడిపోయి నా దేవుని విరోధంగా పాపం చేశారట. ఎందుకయ్యా యెహోవా విడిచిపెట్టావంటే డబ్బులు తీసుకుని దేవుణ్ణి విడిచిపెట్టాయి. ఈరోజు ఈ గుడి ఖాళీగా ఉండే కారణం అదే. డబ్బు తీసుకుని, ఆస్తి తీసుకుని, బలం తీసుకుని, మందం తీసుకొని, తను తాను చూసుకుని మురిసిపోతూ అహంకారంతో ఇళ్లలో పడుకుంటున్నారు. ఈ ప్రజలు దేవుడితో పని లేదంట. పని వస్తే అడుక్కుంటాం లేదా అది తెలుసు సంగతి, అనుకుంటున్నారు తప్ప దేవుని తగ్గించుకుని జీవితాలు లేకపోతే. అందుకని ఎందుక ఈ పాప అంటే యెహోవాను విసర్జించిన కారణం ఏంటంటే అని చెప్పాడు, వారు డబ్బు తీసుకుని గర్వించి పాపంలో పడిపోయారయ్యా. నా డబ్బు బట్టి డబ్బు లేనప్పుడు ముందు హ్యాబిట్ లేదు, డబ్బు వచ్చినాక అన్ని హ్యాబిట్లు వచ్చి అదేంటని పాపం, పాపాన్ని అమ్ముడిపోయి పాపం చేస్తూ పాపం చేస్తున్నారు ఆయన. రెండోది, ఒకటేమో ఆస్తి, రెండోదేమో ఆహారం. మీకేమో నాకు తెలియదు, నాకు మాట బాగా గుర్తు. చాలా నెలల క్రితం యాహాన్ గారు ఆ జ్యోతిబాబు వాక్యం చెబుతూ ఒక మాట చెప్పాడు ఆ కూటంలో. ఏమని చెప్పిట్టయ్యా, ఒకప్పుడయ్యా 50 సంవత్సరాల క్రితం అయ్యా మా ఊర్లో ప్రజలు సరి భోజనం ఉండేది కాదయ్యా. చేపాడాలు కట్టుకుని, మూటలు కట్టుకుని వేరే ఊరు వెళ్ళి నిలవుండి కూలి చేసుకుని తెచ్చుకుని వండుకునేవాడయ్యా. అదే గొప్పయ్యా అంటే ఒకప్పుడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు చేపాడ కట్టుకుని వేరే ఊరు వెళ్ళకోకుండా నీవే నా పోటీ అనామొకడికి ఇస్తేస్తున్నావు. నీవే నాలా అడుక్కునేవాడికి ఇస్తేస్తున్నావు. వీటికి 50 వేస్తాం, 100 వేస్తాం. వేసి పంపుడు ఎందాక వేసాను 50 వేస్తాం. వేసాయి కూడా రే వేసయ్యా ఎం తీసుకో అని 100 వేస్తున్నాం. ఆ స్థాయి వచ్చింది. ఎక్కడిది? ఒకప్పుడు ఆహారం లేదు, భోజనం లేదు, తింటాక లేదు, ఉంటాక లేదు. ఇప్పుడు సమృద్ధిగా ఉంది నీకు. ఎక్కడిది? అప్పుడు వేసేవంటి ఆహారం లేదప్పుడు. అయ్యో ఆహారం లేదయ్యో, ఆకలి అవుతుందయ్యో, నాకు లేదయ్యా ఆహారం, నా బిడ్డలకు ఆహారం లేదయ్యో, నాకు లేదయ్యా, నా బిడ్డలకు కూడా సరైన ఆహారం లేదయ్యా, నా భార్యకి, నా భర్తకి, నా బిడ్డలకు సరైన ఆహారం పెట్టలేకపోతున్నాడు అయ్యో.
తినేవారుగా చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు నువ్వు తింటూ ఇంకోటి పెట్టే స్థాయి నీకు ఇచ్చాడు. ఎక్కడంటే ఒకప్పుడు ఆహారం లేదు నీకు, ఆహారం లేదు నీకు, ఆహారం లేదయ్యని ఏడుస్తూ ఉంటే నా దేవుడు నీకు సమృద్ధి ఆహారాన్ని అనుగ్రహించను. దావీదు కీర్తన 105వ కీర్తన 40వ వచనం చూద్దాం. ఎవరికి మనం చేసిన వీళ్ళు? ఆయనకు మరణం ఇచ్చేయ్యకయ్యా ఏమని చెప్పాడంట? అయ్యా ఆహారం లేదయ్యో, చాలి చాలి బతుకులయ్యో, చాలి చాలి జీవితాలయ్యో, ఆహారం లేదయ్యో అని అడిగితే ఆయన పూరేళ్ళు రప్పించను. గమనించాలి మీరు, ఆకాశములో నుంచి ఆహారమును కిందకు దించను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసిన దేవుడు? ఆహారం లేకపోతే అలమటిస్తా ఉంటే ఆయన మొరపెడితే పేదోడయ్యో, ఆహారం లేదయ్యో, కడుపు ఆహారం లేదయ్యా అని ఏడుస్తుంటే ఆయన ఆకాశములో ఉన్న ఆహారాన్ని, ఆకాశములో నుంచి నీ యొద్దకు ఆహారమును పంపించను. ఆయన పంపిన ఆహారం తింటున్నావు నువ్వు, ఆయన పంపిన ఆహారాన్ని భుజించావు నువ్వు, ఆయన పంపిన ఆహారాన్ని భుజిస్తున్నావు నువ్వు. ఆహారం భుజించే ఆయన ఇచ్చిన ఆహారం తినే నువ్వు బలంగా ఉండావు. ఒకప్పుడు అది లేదు నీకు, నాకు లేదండి. నేను చాలాసేపు మాట లక్షణ దేవుళ్ళు నా భార్య గర్భవతిగా ఉంటే కడుపున భోజనం పెట్టలేదు స్థితి లేదు నాకు. ఒకప్పుడు నా భార్య గర్భవతిగా ఉంది, 2 పూట్ల భోజనం పెట్టే, ఆహారం పెట్టే, అన్నం పెట్టే స్థితి నాకు లేదు. మా ఇంట్లో మా అమ్మ మా నాన్న ఉద్యోగస్తులు, డబ్బు బాగా మా ఇంట్లో. కానీ ప్రభు కోసం ఇచ్చాను నేను. ప్రభు ఇచ్చే తీసుకుంటా, లేకపోతే లేదు. నా భార్య మంచం లేదు మాకు, కింద పడినది నేల మంచం చాట్ వేసుకుని. ఆ ఇల్లేమో గుంటలు గుంట పడిపోయి ఉంటుంది. అమ్మాయి గర్భవతిగా ఉంది. నాకు చాలా బాధ అనిపించేది. మంచులు తాగి అలా ఉండే రోజు అంత ఉండేది. అట్టా 20 రోజులు ఉంది నా భార్య ఒక్క ముద్ద భోజనం చేయకుండా, ఆహారం వెళ్ళాక, పెట్టేవాళ్ళాక, ఇచ్చేవాళ్ళాక, నా ప్రభు ఈక నేను చాలా వేదంతో చాలా ఆహాయ ఎవరైనా కుటుంబం పెట్టి బాగుండు కదా అనుకుని చాలా రోజులు 20 రోజులు నేను నా భార్యకి ఆహారం పెట్టలేకుండా చాలా చాలా బాధ. అసలు తింటే ఆహారం లేదు మాకు. ఒకప్పుడు మా ఇంట్లో ఉంది, నాకు లేదు. ప్రభులోకి వచ్చా, ప్రభు ఇస్తే తింటా. నాకు కుటుంబం ఏంటంటే అప్పుడు ఇప్పుడు అక్కడ కూడా తింటే ఎవరు డబ్బులు అడగను, నేను డబ్బే అడగను, చాలా తీసుకుంటా, లేకపోతే ఇస్తే తింటా, లేకపోతే అది నాకు నా గోల్. 21 డేస్ ఆహారం పెట్టకపోతే నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నీ సాగుకు వచ్చాను నేను, నా భార్యను ఇచ్చావు నువ్వు, నా భార్య ఇతటువంటి తీసుకున్నావు అయ్యా, వీడు ఏమ్మ కూడా అయ్యా పెట్టలేదు, భర్తలు ఏం పడతాయని నడిచిపెట్టి వెళ్తే ఏంటి పరిస్థితి? నా భార్య గర్భవతిగా ఉందయ్యా, మంచి ఆహారం పెట్టాలయ్యా, ఆహారం కావాలయ్యా అని 20 రోజులు ప్రార్థన. ఉదయాన్ని మేము రోడ్డు పక్క ఇల్లది పుట్టుకొని పొయ్యి మీద డేక్షలు నీళ్ళు పోసి పుల్లల పంట పెట్టేది అమ్మగారు. ఆ ఇటు వెళ్ళే వాళ్ళు అయ్యగారు అనవనుకున్నారా అది నీళ్ళకుండది, నీళ్ళ దీక్ష కొండ కాదు, దీక్ష కొట్టి తీసి 12 గంటలకి కొట్టి పళ్ళకి కడిగి పెట్టి పారబోసాడు. చూసేవాళ్ళం అయ్యగారు ఫోన్ చేసేవాళ్ళు వాళ్ళు పుట్టి నీళ్ళు ప్లేట్ కడిగి ఎంటి ప్లేట్ కడిగి పారబోసేవాళ్ళు. ఈ ప్రార్థన చేస్తుంటే ప్రభువు నాకు దర్శనమిస్తాడు. ఆనాటి ఈ రోజులకి ప్రతిరోజు ప్రభు దర్శనమిస్తాను. నేను ప్రతిరోజు నా దర్శనం ఏం చూస్తానో అది జరుగుతుంది అంతే. ఈశ్వరికి డబ్బులు లేవంట అన్ని ప్రార్థన చేస్తే నా ప్రభువు దర్శనం చూపిస్తే రేపుకి ఇంట్లో ఆ ఇంట్లో డబ్బు ఉంటుంది. ఆ ప్రభు వరం ఇచ్చాడు నాకు. రిక్షాలో గూడు రిక్షది పెద్ద పచ్చ కట్టుకుని రిక్షా వస్తూ ఉంది, వాన పడుతుంది. నేను ప్రార్థన చేసి ఆమేన్ అని తలపేసరికి ఆ రిక్షా పెట్టి బయటకు నేను అక్కడ ప్రార్థనలు ఏ దర్శనం చూశానో అదే రిక్షా, అదే వ్యక్తి, అదే చిన్న పెద్ద వచ్చింది. అయ్యారండి నేను 3 నెలల గుడికి రావాలయ్యా, మా అబ్బాయి మిలిటరీలో ఉన్నాడు, ఆడికి వెళ్ళరయ్యాను, 3 రోజులు గుడికి రాకపోవడం వల్ల ఏమి కాలికి వెళ్ళిపోయాను. ఇదయ్యా 2 బస్తాల ఒడ్డు ఆడిచ్చానయ్యా, 2 బస్తాల ఒడ్డు ఆడి బియ్యం తీసుకయ్యా, అందులో కూర ఖర్చుకయ్యా 2000 ఇస్తానయ్యా తీసుకయ్యా. 2 బస్తాలు ఆడిచిన ఒడ్డు ఆడిచిన బియ్యము 2000 నా
అలా పెంచాడు నన్ను, అలా పెంచాడు. ఏ స్థాయికి ఇచ్చాడు నన్ను? నీలాంటి 100 మందికి, 1000 మందికి, 10,000 మందికి పెట్టే స్థాయికి నా దేవుడు అందించాడండి. ఒకప్పుడు ఏం నాకు పోలే. మా అమ్మ అనేది ఎందుకురా ఆ బేవర్స్ బతుకు, అక్కడ మన కోట్లు ఉండే కదా, అవసరం అంటవా ఆ దేవుడు అనేది మా అమ్మ. అవసరమా మీకు? మనకు రమ్మట మా ఇంట్లో 6 పనులు ఉంటారు. చల్ల చేసేవి కామా, ఊడిసేవి కామా, కడిగేవి కామా, వండి పెడితే కామా, మమ్మ స్కూల్కి వెళ్తుంటే బాక్స్ కట్టి అక్కడ పంపించదు కాదు. 6 పనులు ఉంటారు మా ఇంట్లో. ఏం బతుకు బతుకు, ఏం దేవుడు దేవుడు అనేది? ఆ దేవుడే నన్ను అనేక తలగా ఉంచాడు, డబ్బు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, 10 మంది పెట్టే స్థాయి ఇచ్చాడు. ఎందుకు చెప్పిన మాట? నీకు ఊహ లేకపోతే అన్నాడు ఆకాశంలో నుంచి ఆహారం ఇచ్చేది అయ్యా ఆయన. అందుకని అది కావాలి నీకు, ఆ దేవుని నమ్మాలి. ప్రార్థించడం ప్రార్థన మిగిలిన బాగా రేపాటి ధ్యానం చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యెహోవాను విసర్జించాను, కారణం తెచ్చుకుంటున్నామా? యెహోవాను విసర్జించే కారణం ఏంటంటే, 1 డబ్బు, 2 ఆహారము. లేనప్పుడు ఏడ్చావు, ఆహారం వచ్చినాక, ఆహారం తీర్చినాక, కడుపు నిండినాక ప్రభువు విడిచిపెట్టేశావు. అది పాపం, అది పాపం. అలాంటి పాపం నువ్వు కలిగి ఉంటే, అలాంటి పాపం నీలో ఉంటే ఇప్పుడైనా గ్రహించేవా? నా బిడ్డలకయ్యా 10,000 లేకుండా చేస్తావయ్యా, నాకు బిడ్డలకి 10,000 లేకుండా 10,000 లేకుండా చేస్తావయ్యా. నీకు వదల ప్రభు అని అయినా కానీ నేను సేవించలేకపోతున్నా, నీ ఎత్తు రాలేకపోతున్నా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. యాహాన్ గారు ముందుకు రండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. అయిపోతుంది, ప్రార్థన చేసుకోవాలి. నోటి తెరు తల్లి, నోటి తెరువమ్మా, నోటి తెరు తల్లి, నోటి తెరిచి ప్రార్థన చేసుకో, నోటి తెరిచి ప్రార్థన చేసుకోమ్మా. ఒక్క నిమిషం చేస్తున్నామా?